నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడంపై టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచి వేడుక చేసుకున్నారు. టీడీపీ అభ్యర్థి వాకాటి నారాయణ రెడ్డిని సత్కరించారు కార్యకర్తలు. పార్టీలో ఉన్న ఐకమత్యం, చంద్రబాబు నేతృత్వంలో ఉన్న క్రమశిక్షణే తమ గెలుపునకు బాటలు వేసిందన్నారు నెల్లూరు స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీగా ఎన్నికైన వాకాటి నారాయణ రెడ్డి. నెల్లూరు జిల్లా ప్రజలు ఇచ్చిన తీర్పు తనపై బాధ్యత పెంచిందంటున్న వాకాటితో మా ప్రతినిధి విజయ్ మరిన్ని వివరాలు అందిస్తారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వాకాటి నారాయణ రెడ్డి ఆయన నెల్లూరు జిల్లాలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. ప్రస్తుతం విజయం సాధించినటువంటి టీడీపీ అభ్యర్థి వాకాటి, అదేవిధంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మనతో ఉన్నారు. వారితో మనం అభ్యర్థితో ముందుగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరంటే ఇవాళ 87 ఓట్ల మెజార్టీతో మీరు గెలుపొందడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. ఈ ఓట్ల మెజార్టీ సాధించడానికి ప్రధాన కారణం కేవలం పార్టీ యొక్క ఐకమత్యం, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారి నాయకత్వంలో క్రమశిక్షణ, అందరూ ఒకటే బాట. మా యొక్క గెలుపు ఇవాళ సులువుగా ముందుకెళ్ళింది అంటే ఐకమత్యమే అందరినీ కలుపుకొని ముందుకెళ్ళింది. ఐక్యత రాగంతో ఇవాళ ముందుకెళ్ళాం కాబట్టి ఇవాళ మా గెలుపు చాలా సులువుగా జరిగిపోయిందనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఆల్రెడీ మీరు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు, 6 ఏళ్ల పాటు ఎమ్మెల్సీగా కూడా కొనసాగారు. మళ్ళీ ఇప్పుడు రెండోసారి విజయం సాధించడం పట్ల మీకు నెల్లూరు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఏ విధంగా మీరు భావిస్తున్నారు? నెల్లూరు జిల్లా ఇచ్చినటువంటి తీర్పు ఇంకా బాధ్యతను పెంచాయి. గతంలో ఎంతవరకు అభివృద్ధిలో నా వంతు సహకారం అందించానో దానికి రెట్టింపుగా చేయమని చెప్పని జిల్లాలో ఉన్నటువంటి మా నాయకులు కానీ, మా అధ్యక్షుడు కానీ, మా పోలిట్ బ్యూరో సభ్యుడు కానీ, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మా మేయరు, అలాగే శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే రామనారాయణ రెడ్డి గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మిగతా మా రత్నయ్య గారు, అట్లాగే పాసిం సునీల్ గారు, బొల్లినేని రామారావు గారు, ఉరుగొండ రామకృష్ణ గారు, మిగతా ఇన్ఛార్జీలు అందరి యొక్క సమిష్టి నాకు బాధ్యతను పెంచింది. గతంలో కంటే కూడా ఇంకా ప్రభుత్వంతో కలిసి, మా పెద్దలందరితో ఇక్కడ కలిసి అనేకమైనటువంటి జిల్లాకు కావాల్సిన నిర్ణయాల్లో కానీ, అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ ముందుకెళ్లేందుకు నా ఇంకా కూడా ఎక్కువ ప్రయత్నాలు జరిపి న్యాయం చేసేందుకు నా వంతు సహకారం అందిస్తానని తెలియజేస్తాను. మొదటి నుంచి కూడా మీరు 150 ఓట్ల మెజార్టీతో గెలుపొందుతామని చెప్పి అంటూ వచ్చారు. కానీ ఇవాళ 87 ఓట్లకి మెజార్టీకి పరిమితం అవడం వెనక ఒక రకంగా క్రాస్ ఓటింగ్ లాంటిది జరిగిందని ఏమన్నా మీరు భావిస్తారు? అలాంటిది ఏం లేదు. మేము అనుకునేది 100 ఓట్లు. కానీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచాలనే ఉద్దేశంతో 150 అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చాము. 100 ఓట్లకు కూడా ఇప్పుడు ఎక్కడా కూడా తగ్గలేదు. 85 ఓట్లతోటి ఇవాళ విజయం సాధించాం. చల్లని ఓట్లు కూడా దాదాపు 12 మా ఉన్నాయి. కాబట్టి 100 ఓట్లు ఉన్నట్టే. ఎక్కడైనా వేసేటప్పుడు చిన్న పొరపాట్ల వలనో లేకపోతే 1-2 ఓట్లు ఎక్కడైనా మిస్ అయ్యి ఉండొచ్చే. కానీ చంద్రబాబు గారి నాయకత్వంలో క్రమశిక్షణకి మారుపేరైనటువంటి తెలుగుదేశం పార్టీలో ఎక్కడా కూడాను క్రాస్ ఓటింగ్ అవకాశం లేకుండా మేము విజయం సాధించామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి, గెలిచినటువంటి విజయం సాధించినటువంటి వాకాటి నారాయణ రెడ్డి చెప్తున్నారు. ముఖ్యంగా నేతలందరి సమిష్టి కృషితోనే తమకి విజయం సాధ్యమైందని చెప్పి ఆయన టీడీపీ అభ్యర్థి వాకాటి నారాయణ రెడ్డి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా గెలిచినటువంటి వాకాటి చెబుతున్నారు. కెమెరామెన్ బాలుతో విజయ్, ఎన్టీవీ, నెల్లూరు.